అండి నమస్తే. ఈరోజు జస్ట్ మీకు నేను నా పూజా రూమ్ ఎలా ఉందో చూపించాలి అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. ఇదొచ్చి మా పూజా రూమ్ అండి. మేము ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకునేటప్పుడు మాకు పూజా రూమ్ అని సపరేట్గా ఏమి ఇవ్వలేదు. బట్ ఈ ఇంటీరియర్స్ అంతా మా ఫ్రెండ్ చేత చేయించుకున్నాము. సో అందుకని ఇలాగ సపరేట్గా మేము ఒక మందిరం అనేది చేయించుకున్నామండి. సో ఇది ఓపెన్ చేస్తే నేను పూజ గది అనేది చాలా మినిమల్గా ఉండాలి అనుకుంటాను. నాకు కావాల్సిన అన్నంత వరకే దేవుడి ఫొటోస్ ఉంటే నాకు నచ్చుతాయండి. సో అందుకని నేను చాలా మినిమల్గా పెట్టుకుంటాను. సో ఇది వచ్చి సాయిబాబా. ఇలా కేక్ అవుతుంది కదా, సో అవి వేసాను. సో ఇది నాకేంటంటే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీంట్లో ఉన్నాయి అని చెప్పి పూజకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవి ఇలా జంటగా వచ్చాయండి. సో ఇవి ఇంకా నేను యూస్ చేయలేదు, యూస్ చేస్తాను. ఇవి అగరబత్తి సైడ్ ఉంటాయి అండ్ ధూపం అండ్ నాకు మంగళవారం రకం ఉంటాయి. అప్పుడు నేను యూస్ చేసే కత్తి. ఈ కత్తికి మేము ఏం చేస్తామంటే కంచె చదువుతున్నప్పుడు కత్తి పడతాము. సో దీనికి కాటుక అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కాటుకని వచ్చి ముత్తైదు అందరికీ వాయినం ఇస్తామండి. నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది మా పూజకు సంబంధించిన కుంకుమ అవన్నీ ఉండే ప్లేస్. అండ్ నెక్స్ట్ డ్రా వచ్చి మనకి పూజకి కావాల్సిన దీపం అవన్నీ ఉంటాయి, కుందులు అవన్నీ. సో ఇవన్నీ నేను పూజ ప్రసాదాలు చేసిన పూజ పెట్టుకుంటాను. ఇది మీకు తెలిసిన అగరబత్తి స్టాండ్. సో కానీ నేను ఇక్కడ ఈ అగరబత్తి స్టాండ్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే అగరబత్తి కాలిన తర్వాత దాని నుంచి వచ్చే యాసిడ్ ఉంది కదా, అదంతా కింద అటు ఇటు పడిపోతుంది. సో నాకు నీట్గా ఉండట్లేదు. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇవి నేను పూజకి చదువుకునే బుక్స్ అన్ని అన్ని రకాల బుక్స్, రోజు నిత్య పూజవి ఈ బుక్స్ అన్ని పూజకి సంబంధించిన బుక్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా కథలు చదువుకోవాలనుకున్న, దేవుడు నేను శ్లోకాలు చదువుకోవాలనుకున్నా చూసి చదువుకుంటాను. ఇవన్నీ నాలుగు తీసుకుంటాను. సో ఈ దీంట్లో వచ్చేసరికి ఇలా దీపాలకు సంబంధించిన ప్లేట్స్ అవన్నీ ఉంటాయి. ఈ బౌల్స్ ఎప్పుడైనా దేవుడికి పెట్టాలంటే నేను దేవుడికి పెట్టాలనుకున్న బౌల్స్ అవన్నీ సపరేట్గా ఉంచుకుంటాను. సో అవి మిగతా వాటి ఉంటాయి. ఇది మీకు తెలిసిన కొబ్బరికాయ కొట్టేది. ఇది వచ్చి రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి నాకు మాకు గిఫ్ట్ కింద ఇచ్చారు. సో ఇది యూస్ చేయలేదు. దీని ప్రస్తుతానికి అయితే నేను స్టోర్ చేసి ఉంచుతాను, తర్వాత యూస్ చేస్తాను. సో ఈ ర్యాక్స్ కూడా చేయించుకున్నాను. సో స్టోరేజ్ ఉంటుంది అని చెప్పేసి దీంట్లో మనకి పూజప్పుడు కావాల్సిన నాకు నేను ఎక్కువ పటాలు ఏమి పెట్టానండి. నాకు ఎంతవరకు కావాలో పటాలు అవి పెట్టుకుంటాను మినిమల్గా. అండ్ పీటలు పూజ యూస్ చేసే ఆయిల్ ఇవి నేను మొన్న తెప్పించానండి, ఇంకా యూస్ చేయలేదు. కొబ్బరి అరిగి ఇప్పుడు పెట్టడానికి పూజ యూస్ చేసే బిందెలు, చిన్న చిన్న దేవుళ్ళవి. ఈ బుట్టలో వచ్చి మనకి పూజకు సంబంధించిన క్లాత్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. సో ఇది నా మందిరం అండి. మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్న ఫోటో పెట్టుకున్నాను. నాకు అందరి దేవుళ్ళు ఒకే దాంట్లో ఉండడం ఇష్టము. సో నాకు మినిమల్గా పెట్టుకోవడం ఇష్టం అండి, దేవుడి పటాలైనా. సో నేను అందుకే కొన్ని ఫొటోస్ మటుకే ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకు ఇష్టమైన శివయ్య ఇక్కడే ఉన్నారు అండ్ నాకు ఇష్టమైన సాయిబాబా ఇక్కడే ఉన్నారండి. నాకు ఈ బాబా విగ్రహం వచ్చి నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందండి 10 years బ్యాక్. అప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. అండ్ నేను రోజు పూజ కంపల్సరీ అలాని కాదండి. నాకు ఎప్పుడు నా మనసుకి పూజ చేయాలి అనిపిస్తే ఆ రోజు నేను పూజ చేస్తాను ఫ్రెష్ అయ్యి. ఇది నేను మినిమల్గా ఉంచుకుంటానండి. ఇదివరకు ఇక్కడ పైన చిన్న చిన్న విగ్రహాలు అలా ఉండేవి, కానీ నాకు అలా ఉంచితే స్పేస్ అంతా కవర్ అయిపోయినట్టు ఉంది. నాకు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు లేదు. అందుకని చెప్పి నేను మినిమల్గా పెట్టుకొని ఇక్కడ దీపం వెలిగించడానికి అనువుగా ఉండేలాగా అగరబత్తి స్టాండ్ అండ్ గంట ఇవి పెట్టుకున్నాను. సో ఇది మా దేవుడి మందిరం అండి. ఇది జస్ట్ ఆర్గనైజేషన్ వీడియో అలా ఏం కాదండి, జస్ట్ నాకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. సో ఈ ఎలిఫెంట్ హ్యాండిల్స్ వచ్చి నేను చాలా ఇష్టపడి తీసుకున్నానండి. ఇల్లు తీసుకునేటప్పుడు నేను మెయిన్గా చూసింది నాకు మంచిగా దేవుడి మందిరం ఉండాలి అని చెప్పేసి అనుకొని ఈ డిజైన్ పింట్రెస్ట్లో చాలా డిజైన్స్ వెతుక్కున్నప్పుడు నాకు ఈ డిజైన్ ఒకటి కనిపించింది. సో హ్యాండిల్ విషయానికి వచ్చేసరికి నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. నేను ఎక్కడ చూసానండి హ్యాండిల్స్, ఒక చోట నెమ్మలి అలా చూసాను ఒక వీడియోలో. సో నాకు అది బాగా నచ్చింది. సో అలా వెతకడానికి వెళ్తున్నప్పుడు నాకు ఈ ఏనుగు ఎలిఫెంట్ హ్యాండిల్స్ అనేవి కనిపించాయండి. నాకు చూడంగానే చాలా నచ్చి నేను చాలా ఇష్టపడి తీసుకొని పెట్టించాను. సో ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మెయిన్గా మా ఇంట్లో ఇష్టపడేది దేవుడి మందిరం అండ్ ఈ హ్యాండిల్స్ అండి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ఈ హ్యాండిల్స్ గురించి అడిగినా, దేవుడి మందిరం చాలా బాగుంది అని అప్పుడు అడిగినా చాలా బాగుంటుందని. ఎందుకంటే ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు నేను చాలా ఇష్టపడి చేయించుకున్నాను. సో ఎవరైనా బాగుంది అనుకున్నప్పుడు ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. సో నేను ఈ హ్యాండిల్స్ వచ్చి ట్రూ బజార్లో తీసుకున్నానండి, ఇక్కడ మనకి హైదరాబాద్లో. సో ఇవి ఆన్లైన్లో కూడా దొరకట్లేదు అసలు. మాకు లక్కీగా ఆ రోజు నిజంగా మీకు చెప్పాలంటే మీకు దగ్గరగా చూపిస్తానండి. నేను చెప్పాలంటే చూడండి, ఇలా మొత్తం క్రిస్టల్స్ కుందన్స్ అవన్నీ వచ్చాయి. అండ్
చాలా బాగా వచ్చాయండి. నాకు నిజంగా నాకు అది లక్కీ డే అనే చెప్పాలి. మళ్ళీ ఇలాంటివి ఎవరు చూసినా కానీ దొరకట్లేదు అన్నారు. ఈవెన్ ఈ ఇంటీరియర్ అంతా చేసింది మా ఫ్రెండే చేశాడండి. తను కూడా అడిగాడు ఈ ఫొటోస్ వీడియోస్ అవన్నీ రిఫరెన్స్ కోసం వాళ్ళ క్లయింట్స్కి చూపిస్తే మ్యాక్సిమం అందరూ ఈ హ్యాండిల్స్ అడిగారంట. బట్ ఈ హ్యాండిల్స్ అయితే మళ్ళీ ట్రూ బజార్కి వెళ్ళినా కానీ ఎవరికి దొరకలేదు. నాకైతే లక్కీ డే అని చెప్పుకోవాలి ఆ రోజు మటుకు. నాకు షాప్ పేరు గుర్తులేదు కానీ ట్రూ బజార్లో అయితే నాకు ఇవి దొరికాయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.